చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే ముందు సూర్యుడిలా మండటానికి సిద్ధపడాలి. అవసరాన్ని బట్టి మనుషులుంటారు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. మాట పదునైనది కాబట్టి జాగ్రత్తగా వాడాలి. మాట ఖరీదైనది, పొదుపుగా వాడాలి. మాట బలమైంది, సున్నితంగా వాడాలి. చేతిలోకి రాకముందే దేనిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే శాశ్వతం కాదు. రేపటిపై ఆశ లేకపోతే నిన్నటి నిరాశకు అర్థం లేదు. నిన్నటి నిరాశకు కారణం తెలియకపోతే రేపటి ఆశకు పునాది లేదు. ఈ ప్రపంచంలో బలహీనతకు మించిన దుఃఖం, భయాన్ని మించిన రోగం లేవు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు, అసలు మనస్తత్వం బయటపడుతుంది. గతం గురించి బాధపడుతూ కూర్చోకుండా గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో. ఆత్మీయంగా పలకరించే ఒక పిలుపు ఆనందాన్నే కాదు, మనశ్శాంతిని కూడా ఇస్తుంది. మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు ఏడవకు. ఎందుకంటే నీ శత్రువు కావలసింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. గతం గురించి బాధపడుతూ కూర్చోకుండా గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో. మనిషి నమ్మాల్సింది తన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని కానీ విధిని కాదు. పోయిన కాలం నీది కాదు, వచ్చే కాలంలో నీ ఆధీనంలో ఉండదు. ఈ సమయాన్నే ఏ మంచి చేయాలన్నా ఉపయోగించుకో. నువ్వు వెలుగులో నడిస్తే ప్రపంచమే నీ వెంట వస్తుంది. నువ్వు చీకట్లో నడిస్తే నీ నీడ కూడా నీ వెంట రాదు. జరిగిన అవమానాలు, చేజారిన అవకాశాలు ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ఉంటాయి. గెలవటం తప్ప వేరే దారి లేదని గుర్తు చేస్తూనే ఉంటాయి. ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం మాత్రం ఓ జ్ఞాపకమే. ఈ రోజుల్లో ఏదో ఒక పని ఉంటే తప్ప సాటి మనిషిని పలకరించే వాళ్ళు ఎవరూ లేరు. నువ్వేంటో నువ్వే తెలుసుకోలేనప్పుడు ప్రపంచం గురించి తెలుసుకొని మాత్రం ఏం చేయగలవు? టైం నీది కానప్పుడు నిన్ను చూసి ప్రతి కుక్క మొరుగుతుంది. ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైనది. నీకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. సముద్రంలోని అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒక్కటి. తీరం చేరినట్టే చేరి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.